ఇక్కడ మరింత మంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మా తమ్ముడు నువ్వు బడికి పోలేదా? ఎందుకు? ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోతే బడికి ఏం సంబంధం? ఇల్లు కాడే బుక్కులు ఉన్నాయి. ఇంట్లో బుక్కులు ఉంటే మొత్తం కుక్కలు వచ్చి తుక్కు తుక్కు చేసింది. అది బడికి పోలే. మరి పొక్కులేని రాకముందు నువ్వు బుక్కులు తీసుకోలేదా? చెప్పలేదు అసలు. పొద్దున్న నచ్చుకులు కొట్టిరా? ఎన్ని రోజులు అవుతుంది బడికి పోక? 3-4 days అట్ట. 3-4 days అవుతుంది. మరి ఎట్లా ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా బడికి పోకుండా? ఇంకా ఇల్లు ఇస్తే పోతావు ఎప్పుడైనా, కానీ ఇల్లు ఇవ్వట్లే. ఇక్కడే ఉండాలి, మీరు ఎటు పోవద్దు అంటారు. లేకపోతే వేరేకి వెళ్ళాలి. ఇచ్చిందాక మాకు గూడు చూపించిందాక ఇల్లు ఇచ్చిందంటే బడికి పోతావా? ఏ క్లాస్ చదువుతాను? 4th class. 4th class. ఏ స్కూల్? లక్కీ కిడ్స్ స్కూల్, వైఎస్ఆర్ కాలనీ. ఓకే, మంచిగా పోతావు? రెగ్యులర్ పోయేవాడిని స్కూల్కు. మరి మీ సార్లు రాలేదా ఇక్కడికి? ఏమైంది స్కూల్కి ఎందుకు రావట్లేదు అని అడిగేవాళ్ళు? ఎవరు రాలేదు. లక్కీ కిడ్స్ స్కూల్ పోవట్లేదు, కానీ వాళ్ళ ఇల్లు అప్పుడే కూలిపేస్తే అట్ట చెప్పాలి. కొద్దిగా ముందు చెప్పేస్తే సామాన్లు, బుక్స్ అవన్నీ తీసుకొని బయట పెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూలిపేస్తారు. చెప్పకుండా కూలిపేశారు. అందుకని బుక్స్ తీసుకొచ్చుకోలేదు. ఇంకొకరు నేను అన్నయ్య తమ్ముడు ఉన్నారు. చెల్లె కూడా స్కూల్ పోతుందా? మీ అమ్మ అన్న వాళ్ళు నాన్న అంటే ఇప్పుడు చిన్నవాడు బడికి పోతలేడు కదా అన్న. మనకి ఎట్లాగూ చదువుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఏదో కూలి చేసుకొని బతుకుతున్న పరిస్థితులు. అంటే వీళ్ళ పిల్లల స్కూల్స్ కూడా పోతున్నాయి కదా. మరి వీళ్ళ కోసం మీరు అధికారులను అడగలేదా? వాళ్ళ పిల్లల స్కూల్స్ సార్ వాళ్ళ సార్లతో మాట్లాడండి, కనీసం వాళ్ళకైనా బడికి పోయేటువంటి అవకాశాలు కల్పించాలని అడగలేదా? ఏ అధికారులు న్యాయం చేయట్లేరు. బుక్స్ గురించి పట్టించుకోవట్లేదు, పిల్లల చదువు పట్టించుకోవట్లేరు. ఏ పాటికి వాళ్ళకి జరగాల్సిన న్యాయం వాళ్ళు చేయించుకుంటున్నారు. పిల్లగాళ్ళు బుక్కులు లేవు అని అడిగితే ఏం చేస్తారు? బుక్ లేని స్కూల్కి రానియరు కదా. అవి బుక్ లేకుండా ఎక్కడికి వెళ్తారు? తీసుకునేంత టైం కూడా లేకుండా తెల్లారుజామున 4 గంటలకు వచ్చి కూల కొట్టేశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చుంటే ముందే సదిరి పెట్టుకుందాం. మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మా జీవితాలు పోయినాయి, నా పిల్లల జీవితాలు పోయినాయి. బయటపడి రోడ్డు మీద పడ్డాం. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళకూడదని చూస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఏడికి వెళ్ళాము, బయటికి వెళ్ళిపోండి అంటున్నారు. రోడ్డు మీద అయినా ఉండండి కానీ ఇక్కడైతే ఉండకూడదు, మీకు హక్కు లేదు ఇక్కడ అంటున్నారు. ఇది గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్ మేము కాదా ప్రజలు? అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి మీరే గుడిసెలు వేసుకొని ఆడ బతుకుతున్నటువంటి కాలంలో మళ్ళీ గుడిసెలు కూలగొట్టి మళ్ళీ రోడ్డు మీద ఉండడం, మళ్ళీ ఎక్కడ పోమంటున్నారు? రోడ్డు మీదకి పోండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి. మాకు మాత్రం ఇక్కడ పర్మిషన్ లేదు. ఓటు అడిగినప్పుడు పేదల గుర్తుకు వస్తున్నాం, ఓటు తీరిన తర్వాత పేదల గుర్తు రావట్లేరు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బావలు, బామ్మర్దులు వాళ్ళు గుర్తుకు వస్తున్నారు, కానీ మేమైతే గుర్తు రావట్లేదు. నిన్నటి నుంచి మా ఒకటే ఇబ్బంది పెడుతున్నాం. వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంటారు? మేము దిక్కు లేకనే కదా మేము గుడిసెలు వేసుకున్నది. ఇల్లులు కట్టుకునే సోమతుడిని ఉంటే గుడిసెలు మేము వేసుకోలేకపోతామా? ఎక్కడికి వెళ్ళాలి? మాది ఖమ్మం జిల్లా పాండ్రంగపురం. ఇప్పుడు ఆడికి పోయి ఎక్కడ ఉండాం? భూములు లేవా? మరి ఒక్క అంగళం గజం ఉన్నా మా పేరు నుంచి తీసేయమనండి. ఆధార్ కార్డులు కొట్టుకోండి, లిస్టు కొట్టుకోండి. ఎవరైతే పేరు మీద అంగళం భూమి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉన్నా వాళ్ళని తీసేయని చెప్పండి. లేని పేదవారికి ఇవ్వండి. ఉన్నవారికి ఇచ్చుకుంటూ ఉన్నవారు పంచుకుంటుంటే లేనివాడు ఏడికి పోవాలి? మాకు మీరే న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ ఆటో ఎవరిదన్నా? మీదేనా? అంటే ఇంకా ఆ ఆటోలోకి వెళ్ళి సామాన్లు కూడా దిగినట్టున్నాయి కదా. ఇంకో ఏమైందంటే కొన్ని సామాన్లు పోయినాయి. కొన్ని సామాన్లు ఇళ్ళ బట్టకే వాళ్ళ బండ్లు వస్తే అవి పోయినాయి. కొన్ని సామాన్లు పోవటం వల్ల అలానే ఉంచినారు ఆటోల నుంచి. అంటే ఎటు పంపిస్తే అటు అక్కడికి పోయి బతుకుదామని ఫిక్స్ అయ్యారా? అంటే ఇప్పుడు రాసుకుంటున్నారు కదా పేర్లు, ఆ పేర్లు రాసుకునే దాంట్లో మీ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? మరి వచ్చింది, వస్తాయి. అందరూ వస్తాయి లేకనే వచ్చినాయి. అది కాదు ఫైనల్. మనకి కావాల్సింది స్థలం కావాలి లేదా ఇల్లు కావాలి. ఇల్లు ఇస్తామంటున్నారు కదా, దానికి ఏమైనా టైం చెప్పిర్రా? లేకపోతే మీతో ఎమ్మెల్యే మాట్లాడిండా, మంత్రి మాట్లాడిండా? ఏం హామీ ఇస్తున్నారు మీకు? వాళ్ళు చెప్పిన దానికన్నా, మంత్రి చెప్పిన దానికన్నా ఇక్కడ వాళ్ళు అధికారులు చెప్పిన చాలా పొంతలు లేకుండా ఉన్నాయి. ఆ ఐఎంఐలో మాకు వాళ్ళకి ఏం మాట్లాడుతానో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి తిండి లేక అదే మాకు స్థలాలు చూపెడితే వెళ్దాం చూస్తాను. ఇప్పుడు రోడ్డు మీద ఉండమంటే ఉండలేం కదా. పలానా జాగాలో ఉండండి మీరు పేదాలంటే ఆడికి వెళ్తాం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మేము చూపిస్తాం. 15 రోజులు, 1 నెల రోజులు అంటున్నారు. అప్పటి వరకు మాకు ఈ జాగా చూపియండి, తర్వాత మీరు ఎక్కడికైనా పంపిండి, వెళ్తాం. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని. మీరు రోడ్డు మీద పడే సమస్య ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళలేము. ఏ మంత్రి కాదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు.
నీ కేటీఆర్ గారు రాకముందు మమ్మల్ని నైట్కి నైట్ మనుషుల నుంచి పంపిద్దామని చూశారు. వారు వచ్చారని ఇన్ని రోజులు ఆపారు మమ్మల్ని నిన్నటి నుంచి. లేకపోతే నిన్న నైట్ వెళ్ళగొట్టేటోళ్ళు మమ్మల్ని రోడ్డు మీదకి. ఇప్పుడు వెళ్ళిపోమని మీ మనశ్శాంతి కోసమే ఆ పేర్లు చదువుతారు, కానీ మాకు వస్తుంది అన్న గ్యారంటీ అయితే లేదు. మాకు నివాసం కలిస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. ఎటువంటి పరిస్థితి లేదు, గేటు దాటే పరిస్థితి అయితే లేదు. అవసరమైతే ఆ రోడ్డు మీద పంటాం. అవసరమైతే మమ్మల్ని ఇళ్ళకి వెళ్తే ఆ 2 రోడ్లు బంద్ చేసి ఆడ పండుకుంటాం. ఆడ పోలీసులు అరెస్ట్ చేసినా మళ్ళీ ఇళ్ళకే వస్తాం. మేమైతే ఎక్కడికి వెళ్ళలేము. మీరు ఎన్ని సంవత్సరాలు అమ్మా మీకు? నాకు 60 అండి. 60 దాటిందా? 60 దాట్ల 50, 60. నాకు అది చదువు రాదు. నేను అనుకుంటాను మీరు ఎట్లా ఆలోచన. ఎంతమంది పిల్లలు? నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. నా కొడుకు ఇద్దరు అక్కడనే ఉంటారా? నా బిడ్డ మా బిడ్డ కాడ ఉంటాను. బిడ్డ కాడ ఉంటున్నా. కొడుకు ఇల్లు కూడా కొట్టిరా? బిడ్డలు కూడా కొట్టిరు. బిడ్డకి ఏం లేదు, నా కాడ ఉంటుంది. నా బిడ్డ నీడ లేదు, పూల కొట్టారు. ఇటు పో అని అంటున్నారు. ఎటుపోయాం మేము, ఎటుపోయాం సార్ చెప్పండి. సోమాలు కూడా తీసుకున్నాం. మేము కళ్ళు కాబట్టి చాలా కాదు మందుగా బొత్తుడు అయిపోయి ఏం చేశాను, ఏం చేశాను నాయన మేము చేయాలి. మాకు గూడు చూపించినాక మా జవాళ్ళు ఎడపోయినా బాధలేదు, ఎడపోయినా లేదు. మమ్మల్ని ఆపారని ఉంటుంది. ప్రభుత్వం ఇట్లా చేసి ఇట్లా అన్నీ బాధలు చేశారు. వాళ్ళు గూడు చూపించలేదు. ఇట్లా చచ్చిపోయారు పేరు రావాలి. అంతా పడతాం మేము లేచేది లేదు. మా జీతాలు వెళ్ళిపోయిన బాధలేదు. మాకు కావాలి, ఇల్లు కావాలని కోరుతున్నాం. ఇల్లు ఇచ్చినాక మేము కదలం. మా ప్రాణాలు పోయిన బాధలేదు. మేమైతే పోము, గేటు దాటిపోం. మేము చచ్చి అన్నం పెట్టపోయిన బాధలేదు. మంచిగా తాగి బతుకుతాం, మంచిగా తాగి బతుకుతాం. నా ఆట చేస్తున్నారు. మేము ఏం చేసాం? నా ఆట చేస్తే ముందు రోజులు ఉన్నాయి. వీళ్ళతోటి ఇలా గంత దీని ఉంటాం కదా. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ప్రభుత్వం ఎట్లా ఉంటుందో ఇలా పేదవాళ్ళు పట్టించుకొస్తే రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంకో రాని ముఖ్యమంత్రికి వెళ్ళలేదుగా. మీరు పేదలు పట్టించుకుంది ఎందుకు? పేదలు పట్టించుకుంది మీకు ఎట్లా న్యాయం ఉంటుంది? పేదలనాక మీరు పట్టించుకున్నది. రేపు అక్కడ దాకా అంటారు. మొన్న ఈ సంవత్సరం కింద అసలు లేచే పరిస్థితి లేదు. ఆటో మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోయారు. ఆటో మీద కూర్చొని తీసుకుపోయిన తెలుగులోనయా ఓటేసి నేను ఇంటి రాలేకపోయినా పోలీసు అనకూడదు, కానీ కూర్చుండు నిలబడ్డా కానీ దండం పెట్టాలి. ఆటో ఎక్కించి పంపించారు. నచ్చే పరిస్థితి లేదు. అంతకాడికి మీరు బాగాలేని మనిషిని కూడా పోయి ఓటు వేయించుకున్నారా? ఇలా పేదలు ఎందుకు రావట్లేదు? ఇలా పేదలు ఎందుకు గుర్తురాలేదు? ఏంటి చేస్తున్నాడట? నాకు మంచిగా సత్యం మాదేదా? ఈ సత్యం న్యాయం కావాలి, న్యాయం కావాలి. మేము మీద మేము అంటలే. ఎందుకు గుర్తించట్లేదు? మమ్మల్ని ఇంటికి పెట్టించుకోవట్లేదు. మా ఇల్లు కూలిపోయి మీ ఆటలు మమ్మల్ని రోడ్డు మీద ఎందుకు ఎత్తారు? ఏం అన్యాయం చేసారు? ఏం ద్రోహం చేసారు? మీకు ఓటు వేయలేదా? గెలిపేయలేదా? మమ్మల్ని గెలిపి పట్టి ఖాళీ చేశారా? చెప్పండి. మేము గూడు ఇచ్చిందాక ఎటు పరిస్థితుల్లో పోం. మా మేడకాయలు పోయిన బాధలేదు. రోడ్డు అయితే ఎక్కం, గేట్ దాటి అయితే పోము. ఏమైనా చేసిన బాధలేదు. అది సో అంటే బాధితులు మాట్లాడుతున్నటువంటి దాని ప్రకారం చూసేది అంటే, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, నాకు గుండె నొప్పి వచ్చినప్పుడు, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఆటోలు తీసుకొని వచ్చి మమ్మల్ని ఇళ్లలోకి వెళ్ళి ఓటు వేయించుకోవడం కోసం తీసుకుపోయి కానిస్టేబుల్ దగ్గరుండి మా చదువుతాని ఓట్లు వేయించుకొని మళ్ళీ ఆటోలో కూర్చోబెట్టి మమ్మల్ని ఇంటికాడ దింపినటువంటి ఈ నాయకుడు ఎవడు కూడా ఈరోజు మా ఇల్లు కూల్చేది ఉంటే మా దగ్గరకు వచ్చి మళ్ళీ మాకు ఇల్లు కావాలని అడిగేటువంటి పరిస్థితులు లేవు. అసలు మా గురించి మాట్లాడేటువంటి నాయకులు లేరు. ఆనాడు ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు కనబడట్లేదు అని చెప్పేసి ఆమె ఆ నొప్పితో, ఆల్రెడీ ఆమెకు గుండె నొప్పి ఉంది, ఆమెకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుండి కదలను, మాకు ఇల్లు ఇచ్చేంత వరకు మేము ఇక్కడికి పోము అని చెప్పేసి పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఈరోజు ఓటు వేసేటువంటి చదువుకున్నటువంటి వాళ్ళని అడుగుతున్నా ఉన్నా, మీరు చదువుకున్నటువంటి మూర్ఖులు చేస్తున్నటువంటి సమస్యల వల్లనే ఈ జెండా కాకపోతే ఆ జెండా, ఆ జెండా కాకపోతే ఈ జెండా, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఈ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు, వీడు కాదు మంచోడు వాడు మంచోడు అని చెప్పేసి మీకు మీరుగా ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని చెప్పేసి ముద్రలు వేసుకొని ఒకే పార్టీ వెనకాల సిగ్గు లేకుండా 1-2 సార్లు వాళ్ళనే గెలిపించుకుంటూ మళ్ళీ గెలిపించుకుంటూ ఒక్కొక్క వ్యక్తి 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ పోతూ ఉంటే, మీరు పేదవాడిగానే ఉండి
ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళందరూ హిందువులు కాదా అండి, వీళ్ళందరూ ముస్లింలు కాదా అండి, వీళ్ళందరూ క్రిస్టియన్లు కాదా అండి. మీ మతాల కోసం మీరు గొడవలు పెట్టేటువంటి నాయకులు ఈరోజు మీ మతాలకు సంబంధించిన వాళ్ళు నిర్వాసితులుగా మారి ఇక్కడ బాధితులుగా పడి ఉండేది ఉంటే వీళ్ళ కోసం మీ పార్టీలు ఎందుకు నిలబడతలేరు? మీరు ఎందుకు నిలబడతలేరు? మీరు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు? ఈరోజు మతాల కోసం పెట్టేటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో పేదల కోసం ఎందుకు గొడవలు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? కేవలం మతం పేరుతోని మీరు మారణహోమం సృష్టించి మీ రాజకీయ లబ్ధి పొందడం కోసమేనా? నిజంగా మీ దాంట్లో ఉన్నటువంటి హిందువుల్లో, ముస్లింలో, క్రిస్టియన్లో ఉన్నటువంటి పేదల గురించి మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతా ఉన్నారు? ఓట్ల కోసం కనబడేటువంటి నాయకులు ఎందుకు వీళ్ళ గుడిసెలు కూలినప్పుడు కనబడలేకపోతా ఉన్నారు? ఇప్పటికైనా కళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులకు నేను అడుగుతా ఉన్నాను, దయచేసి కేసీఆర్ పోతే రేవంత్ రెడ్డి పోతే ఇంకో రెడ్డి పోతే ఇంకో రెడ్డి అని చెప్పేసి వానికి కాకపోతే వీనికి కాకపోతే వానికి వీళ్ళు 5 సంవత్సరాలు వేసిరు, వాళ్ళు 10 సంవత్సరాలు వేసిరు అని చెప్పేసి పార్టీలు మారి ఓట్లు వేసుకోవడం కోసం కాదు. చదువుకున్న వాడికి, మన కోసం నిలబడేవాడికి, న్యాయం చేసేవాడికి, ప్రశ్నించేవాడు ఒక్కడున్నా పర్లేదు. ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో చూడండి, ఒక్కడే ఎంపీ ఉన్నా కూడా ఆ పార్లమెంట్కి వెళ్ళి ఆ పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న తీరును చూడండి. అట్లాంటి ఎంపీలను, అట్లాంటి ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకటే పార్టీకి కేంద్రంలో ఉన్న పార్టీలో అని చెప్పేసి ఇక్కడ గెలిచేది ఉంటే కేంద్రంలో మళ్ళీ ఇంకో పార్టీ ఉంటే బాగుండదు అని చెప్పేసి కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ఒకడు అంటాడు, లేదంటే మమ్మల్ని గెలిపిస్తేనే ఇందిరమ్మ రాజ్యం అని ఇంకోటి అంటాడు. సో ఈ రాజ్యాలన్నీ కూడా వాళ్ళ రాజ్యాలు నిర్మించుకోవడం కోసమే తప్ప పేదవాడికి అంటూ ఒక రాజ్యం నిర్మిస్తామనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాలి. నిజమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, మన కోసం పనిచేసేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, మన కోసం నిలబడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి దొంగలను గెలిపించుకొని రోడ్ల పాలు కావద్దని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.